చిరంజీవి తిరస్కరించిన స్క్రిప్ట్, రజనీకాంత్ను పాన్ ఇండియా స్టార్గా తయాచిన కథ 1990 ప్రారంభంలో డైరెక్టర్ ఎస్. శంకర్ ఆ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. చిరంజీవిని ఒక స్క్రిప్ట్తో సంప్రదించారు. ఆ కథ సామాజిక ప్రస్తావనతో కూడినది, తాజాదనం ఉన్నది మరియు దేశవ్యాప్తంగా హిట్టవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా జెంటిల్ మ్యాన్ 1993. తెలియని నిజం, ఈ సినిమాకు తమిళ స్టార్ అర్జున్ సర్జాకు ముందు మొదటి ఎంపిక చిరంజీవే. కానీ ప్రొడక్షన్ టీం సమీప మూలాల ప్రకారం చిరంజీవి ఆ స్క్రిప్ట్ను తిరస్కరించారు. కారణాలు కథలో హీరో ఎలివేషన్ కంటే సామాజిక సందేశంపై ఎక్కువ దృష్టి ఉండడం, ఆ సమయంలో ట్రెండ్గా ఉన్న రొమాన్స్, డాన్స్, కామెడీ ట్రాక్స్ వంటి మసాలా ఎలిమెంట్స్ లేకపోవడం. తర్వాత ఎస్. శంకర్ ఆ స్క్రిప్ట్ను తమిళ ఇండస్ట్రీకి తీసుకువెళ్లారు. ఇక్కడ అర్జున్ సర్జా వెంటనే సమ్మతించారు. సినిమా అతిపెద్ద హిట్ అయింది. శంకర్ని రివల్యూషనరీ డైరెక్టర్గా స్థాపించింది. కానీ రియల్ ట్విస్ట్ ఇది. జెంటిల్ మ్యాన్ చూసి ప్రభావితులైన రజనీకాంత్ శంకర్ను సంప్రదించి ఇలా అన్నారు: మనం కలిసి పనిచేద్దాం, ఇలాంటి కథ నాకివ్వండి. ఆ సంభాషణ వల్లనే శివాజీ ద బాస్ 2007 మరియు తర్వాత రోబో 2010 వంటి పాన్ ఇండియా హిట్లు వచ్చాయి. చిరంజీవి జెంటిల్ మ్యాన్ చేసి ఉంటే శంకర్ రజనీకాంత్ కలయిక ఎప్పటికీ జరగకపోవచ్చు. ఇది భారతీయ సినిమా చరిత్రనే మార్చేసేది.